విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ F2 బాక్సాఫీస్ దగ్గర 25 రోజులను పూర్తి చేసుకుంది. సినిమా మొత్తం మీద 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగగా సంక్రాంతి రేసులో లేట్ గా ఎంటర్ అయిన బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లతో 3 వారాలలోనే 70 కోట్లకు పైగా చేరందుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేయగా 4వ వీకెండ్ కూడా మంచి వసూళ్లను సాధించిన ఈ సినిమా ఓవరాల్ గా 25 రోజులకు వచ్చేసరికి టోటల్ వరల్డ్ వైడ్ గా 76 కోట్ల వరకు షేర్ ను ప్రపంచవ్యాప్తంగా అందుకుందని సమాచారం. బాక్సాఫీస్ దగ్గర ఈ రేంజ్ లో ఊచకోత కోసిన ఈ సినిమా సంక్రాంతి సీజన్ లో ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అలాగే లాభాల పరంగా చూసుకున్న 34.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ కు సినిమా ఏకంగా 42.5 కోట్ల వరకు లాభాలను సొంతం చేసుకుని చారిత్రక రికార్డునే నమోదు చేసింది. లాంగ్ రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 80 కోట్ల మార్కును అందుకోవడం కొద్దిగా కష్టంగానే కనిపిస్తున్నా మరో వారం 10 రోజులు కమర్షియల్ సినిమాలు పెద్దగా లేకపోవడంతో సినిమాకు ఈ అవకాశం గట్టిగానే ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి సినిమా లాంగ్ రన్ లో ఇప్పుడు 80 కోట్ల మార్కును అధిగమించి సెన్సేషనల్ రికార్డును అందుకుంటుందో లేదో చూడాలి. ఇప్పటికే సినిమా ఇటు విక్టరీ వెంకటేష్ కెరీర్ లో అటు వరుణ్ తేజ్ కెరీర్ లో ఇటు దిల్ రాజు బ్యానర్ లో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సెన్సేషన్ రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే. మరి ఫైనల్ రన్ లో ఈ సినిమా చారిత్రక 80 కోట్ల మార్కును అందుకుంటుందో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.